వెల్కమ్ టు రివైండ్ 2022. నా పేరు గాయత్రి. ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి విదేశాలపై ఆధారపడిన భారత్ ప్రధాని మోదీ వచ్చాక ప్రపంచ దేశాలు మన వైపు చూసే స్థాయికి ఎదిగాం. కరోనా అంశంలోనే చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ మహమ్మారిని అదుపు చేయలేక చేతులెత్తేశాయి. కానీ భారత్ కరోనాను ధీటుగా ఎదుర్కొంది. టీకాలను సైతం తయారు చేసి విదేశాలకు సరఫరా చేసింది. ప్రతి అంశంలో భారత్ ఈ ఏడాదిలో అనేక విజయాలు నమోదు చేసింది. సాహో భారత్ అని సగర్వ భారతీయుడు గుండెల నిండా ఊపిరి తీసుకుని చెప్పుకోవలసిన సందర్భం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం సాధించిన విజయాల విశేషాలు ఎన్నో ఉన్నాయి. జనవరిలో మన్ కీ బాత్తో మొదలైన విశేషాల సమాహారం ప్రతి నెల అన్ని రంగాల్లో ఇదే రీతిన కొనసాగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ సంవత్సరానికి 75 వసంతాలు. ఏడాది పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు దేశానికి వన్నె తెస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధాని చెప్పిన మాటలు ప్రతి భారతీయుడిలోనూ ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. భారతదేశం మాతృభూమికై, సంస్కృతికై, స్వేచ్ఛకై శతాబ్దాల తరబడి పోరాడింది. ఈ దేశం దాస్యకాలంలోని పీడన్ను ఎన్నడూ మరువక స్వేచ్ఛను శతాబ్దాలుగా కోరుకుంటూ వచ్చింది. విజయాలు పరాజయాల నడుమ మనసులో గూడు కట్టుకున్న స్వేచ్ఛ కావాలనే ఆకాంక్ష తరిగిపోనేలేదు. మన వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పారిశుద్ధ్య సిబ్బంది, టీకా మందును తయారు చేయడంలో తలమునకలైన శాస్త్రవేత్తలు వర్తమాన కరోనా విశ్వమారి కాలంలో సేవాభావాన్ని చాటుకుంటున్న లక్షల కొద్ది దేశవాసులు సైతం మనందరి నుంచి ప్రశంసకు అర్హులని ప్రధాని చాటారు. आजादी के जंग में गुलामी का पूरा कालखंड संघर्ष में बीता है. हिंदुस्तान का कोई कोना ऐसा नहीं था, कोई काल ऐसा नहीं था जब देशवासियों ने सैकड़ों सालों तक गुलामी के खिलाफ जंग न किया हो, जीवन न किया हो, यातनाएं न झेली हो, आहुति न दी हो. आज हम सब देशवासियों के लिए ऐसे हर महापुरुष को, हर त्यागी को, हर बलिदानी को नमन करने का अवसर है, उनका ऋण स्वीकार करने का अवसर है और उनका स्मरण करते हुए उनके सपनों को जल्द से जल्द पूरा करने का संकल्प लेने का भी अवसर है. अमृत महोत्सव के दौरान देश ने पूरे एक साल से हम देख रहे हैं 2021 में दांडी यात्रा से प्रारंभ हुआ, स्मृति दिवस को संवरते हुए हिंदुस्तान जिले में हर कोने में देशवासियों ने आजादी के अमृत महोत्सव के लक्षावधि कार्यक्रम किए. शायद इतिहास में इतना विशाल, व्यापक, लंबा एक ही मकसद का उत्सव मनाया गया हो, वो शायद पहली घटना हुई होगी. हमने क्या कुछ नहीं झेला. कभी अन्न का संकट झेला, कभी युद्ध के शिकार हो गए, आतंकवाद ने डगर डगर चुनौतियां पैदा की, निर्दोष नागरिकों को मौत के घाट उतार दिया गया, छद्म युद्ध चलते रहे, न जाने कितने पड़ाव आए हैं. लेकिन इन पड़ाव के बीच भी भारत आगे बढ़ता रहा. भारत की विविधता ही भारत की अनमोल शक्ति है, शक्ति का एक अटूट प्रवाह है. पता नहीं था कि भारत के पास एक इनहेरेंट सामर्थ्य है, एक संस्कार सरिता है, एक मन मस्तिष्क का विचारों का बंधन है और वो है भारत लोकतंत्र की जननी है, मदर ऑफ डेमोक्रेसी है. और जिनके जहन में लोकतंत्र होता है, वे जब संकल्प करके चल पड़ते हैं, वो सामर्थ्य दुनिया की बड़ी बड़ी सल्तनतों के लिए भी संकट का काल लेकर के आती है. ये मदर ऑफ डेमोक्रेसी, ये लोकतंत्र की जननी हमारे भारत ने सिद्ध कर दिया कि हमारे पास ये एक अनमोल सामर्थ्य है. కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నా అంతటి ప్రధాన సంకట కాలంలోనూ టీకాలను సంపాదించడం అత్యంత కష్టమైపోయింది. ఆ విపత్కర పరిస్థితులను దాటుకుని భారత్ పురోగతి వైపు అడుగులు వేసింది. ప్రపంచానికి టీకాలను అందించే స్థాయికి ఎదిగింది. 54 కోట్లకు పైగా ప్రజలు వ్యాక్సిన్ డోసును తీసుకున్నారు.
కోవిడ్, డిజిటల్ సర్టిఫికెట్ల వంటి ఆన్లైన్ వ్యవస్థలు ఇవాళ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విశ్వ మహమ్మారి కాలంలో 80 కోట్ల మందికి నెలల తరబడి నిరంతరంగా ఆహార ధాన్యాలను ఉచితంగా సమకూర్చడం ద్వారా భారతదేశం పేద కుటుంబాలు పొయ్యిలు చల్లారకుండా చూసిన తీరు ప్రపంచం ముక్కున వేలేసుకునేటట్టు చేయడమే కాకుండా ఒక చర్చనీయాంశంగా కూడా అయింది. ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో కరోనా బారిన పడ్డవారు తక్కువగానే ఉన్నారన్నది సత్యం. ప్రపంచంలో ఇతర దేశాల జనాభాతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ మంది ప్రాణాలను కాపాడగలిగామన్నది కూడా వాస్తవమే. కరోనా కాలంలో ఆరోగ్య వ్యయం దాదాపు 73% పెరిగింది. కోవిడ్-19కు ముందు 2019-20లో అది 2.73 లక్షల కోట్లు కాగా, కోవిడ్ అనంతరం అది 2021-22లో 4.72 లక్షల కోట్లకు పెరిగింది. ये स्पष्ट है कि कोरोना की चुनौती अभी पूरी तरह से टली नहीं है। ओमिक्रॉन और उसके सब वेरिएंट्स किस तरह गंभीर परिस्थिति पैदा कर सकते हैं, ये यूरोप के देशों में हम देख रहे हैं। पिछले कुछ महीनों में कुछ देशों में इन सब वेरिएंट्स की वजह से कई सर्ज आए हैं। हम भारतवासियों ने कई देशों की तुलना में अपने देश में हालात को काफी बेहतर और नियंत्रण में रखा है। इन सब के बावजूद पिछले 2 हफ्तों से जिस तरह से कुछ राज्यों में केसेस बढ़ रहे हैं, उससे हमें अलर्ट रहने की जरूरत है। साल के भीतर देश ने हेल्थ इंफ्रास्ट्रक्चर से लेकर ऑक्सीजन सप्लाई तक कोरोना से जुड़े हर पक्ष में जो भी आवश्यक है वहां मजबूती देने का काम किया है। तीसरी लहर में किसी भी राज्य से स्थितियां अनियंत्रित होने की खबर नहीं आई। इसको हमारे कोविड वैक्सीनेशन अभियान से भी काफी मदद मिली। देश के हर राज्य में, हर जिले में, हर क्षेत्र में, चाहे वहां की भौगोलिक परिस्थितियां कैसी भी रही हो, वैक्सीन जन जन तक पहुंची है। ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కోవిడ్ నుంచి భారత్ను కాపాడింది వ్యాక్సినేషన్. కోటాను కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చిన భారత ప్రభుత్వం ఎన్నో దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. మరెన్నో దేశాలకు మానవతా దృక్పథంలో కోవిడ్ టీకాలను సరఫరా చేసింది. దేశ ప్రజల ఆరోగ్య భద్రతను పెంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాముల్లో ఒకటైన ఇండియన్ నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచంలోని 2వ అతిపెద్ద జనాభాకు ఉచిత వ్యాక్సినేషన్ అందించిందని ఆర్థిక సర్వే పేర్కొంది. साथियों, ओमिक्रॉन को लेकर पहले जो संशय की स्थिति थी वो अब धीरे धीरे साफ हो रही। पहले जो वेरिएंट थे उनकी अपेक्षा में कई गुना अधिक तेजी से ओमिक्रॉन वेरिएंट सामान्य जन को संक्रमित कर रहा है। अमेरिका जैसे देश में एक दिन में 14 लाख तक नए केसेस सामने आए हैं। भारत में हमारे वैज्ञानिक और हेल्थ एक्सपर्ट्स हर स्थिति और आंकड़ों का लगातार अध्ययन कर रहे हैं। ये बात साफ है, हमें सतर्क रहना है, सावधान रहना है, लेकिन पैनिक की स्थिति न आए इसका भी हमें ध्यान रखना ही होगा। पहले केंद्र और राज्य सरकारों ने जिस तरह प्रिएम्प्टिव, प्रोएक्टिव और कलेक्टिव अप्रोच अपनाई है, वही इस समय की जीत का मंत्र है। कोरोना संक्रमण को हम जितना सीमित रख पाएंगे, परेशानी उतनी ही कम होगी। हमें जागरूकता के फ्रंट पर साइंस आधारित जानकारियों को बल देने के साथ ही अपने मेडिकल इंफ्रास्ट्रक्चर को, मेडिकल मैन पावर को स्केल अप करते ही रहना पड़ेगा। साथियों, दुनिया के अधिकतर एक्सपर्ट्स का कहना है कि वेरिएंट चाहे कोई भी हो, कोरोना से लड़ने का सबसे कारगर हथियार वैक्सीन ही है। भारत में बनी वैक्सीन तो दुनिया भर में अपनी
श्रेष्ठता सिद्ध कर रही है। ये हर भारतीय के लिए गर्व का विषय है कि आज भारत लगभग 92% वयस्क जनसंख्या को पहली डोज दे चुका है। ప్రతి దేశం తనను తాను పునర్నిర్వచించుకుని సరికొత్త సంకల్పంతో ముందడుగు వేసినప్పుడే ఆ దేశం అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రస్తుత భారతదేశం అభివృద్ధి ప్రయాణంలో అలాంటి సమయం ఆసన్నమైంది. 75 సంవత్సరాల దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా సరికొత్త సంకల్పాన్ని తీసుకుంటూ అది క్షేత్రస్థాయిలో అమలయ్యేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. ఫలితంగా రాబోయే 25 సంవత్సరాలు అంటే భారతదేశం స్వాతంత్ర శతాబ్దిని జరుపుకునే నాటి వరకు జరిగే ఈ ప్రయాణం న్యూ ఇండియా నిర్మాణానికి అమృతకాలంగా నిలిచిపోనుంది. ఈ అమృత కాలంలో సంకల్పించుకునే లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసినప్పుడే స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను ఘనంగా గర్వంగా జరుపుకోగలమని ప్రధాని మోదీ చెప్పారు. మరోవైపు సరిహద్దులో చైనా చొరబాటుకు ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తనదేనంటూ గాల్వాన్ ఘటన మరిచిపోకముందే మరోసారి తవాంగ్లో దూకుడును ప్రదర్శించింది. 1993 ఒప్పందాలను అతిక్రమించి కాల్పులు జరిపింది. ఈ దాడిని భారత్ సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. 600 మంది చైనా సైన్యాన్ని తరిమికొట్టింది. ఇది భారత సైనిక బలానికి మచ్చుతునకలాంటిది. ఇదే సమయంలో ఒడిశాలో జరిపిన అగ్ని బాలిస్టిక్ 5 క్షిపణి ప్రయోగం చైనా గుండెల్లో దడ పుట్టించేలా చేసింది. వచ్చే ఏడాది అగ్ని 6 క్షిపణి ప్రయోగం కూడా జరగబోతోంది. ఇలాంటి అత్యంత ఆధునిక ఆయుధాలతో భారత్ రక్షణ రంగం అత్యంత బలోపేతంగా తయారవుతోంది. భారత్ అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ప్రపంచాన్ని శాసించే మరో ఆవిష్కరణకు ఇస్రో వేదికైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు భారత్కి సంబంధించిన ప్రయోగాలనే ఇస్రో చేపట్టింది. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపినా రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే. అంటే పూర్తిగా ఇది ప్రైవేటు ప్రయోగం. దీనికి కేవలం ఇస్రో లాంచింగ్ ప్యాడ్ని మాత్రమే వినియోగించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్లకు అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇస్రో. దీనిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ను రూపొందించింది. ఇస్రో ఇన్స్పేస్ సహకారంతో 2 ఏళ్ల కాల వ్యవధిలో దీన్ని సిద్ధం చేశారు. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్ S1 అనే పేరుతో ఈ ప్రయోగం జరిగింది. A new beginning, a new dawn, and shall I say very appropriately as our team members have put it, a new prarambh in the journey of India's space program. Very many thanks to Honorable Prime Minister Modi ji, who has made this effort possible by opening up the space sector to public-private participation. It's also a major step forward to India developing its own space ecosystem and emerging as a frontline nation in the community of world nations. And of course, a turning point in India's startup movement. And thanks ISRO for putting India as a frontline nation in the years to come, and a nation to which others would look forward to, vital cues in the journey of space sector. VKS took off at LEA of 80 degrees and azimuth of 100 degrees, achieved an altitude of 89.5 kilometers and a range of 121.2 kilometers, exactly what was planned by Skyroot Aerospace. All systems, as I can make out, worked as planned, and Skyroot Aerospace has demonstrated capability of various subsystems that will go into the orbital launch vehicle. I congratulate Skyroot Aerospace, their team members, and thank various centers of ISRO, specifically SDSC, STRAC, and VSSC, team members of InSpace, led by Director PMA, Dr. Jain, and Director Technical, Mr. Rajiv Jyoti, and many thanks to multiple reviews conducted by experts from ISRO, InSpace, and from outside for the mission readiness and launch clearance, led by Dr. B. Suresh. This is a new beginning for Indian private sector entry into space, and it's a historic moment for all of us. ఇక ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా
కొన్ని కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీనికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. ఈ పథకంతో జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపు 10 కోట్ల కుటుంబాల వరకు సాయం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఆత్మనిర్భర్ భారత్ కింద 1.5 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి పలు రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టారు. ఇవన్నీ భారత ప్రభుత్వం సాధించిన పురోగతిగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక్క హిమాచల్ తప్ప మిగతా రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. దీని వెనుక మోదీ కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన అభివృద్ధే బీజేపీకి పట్టం కట్టేలా చేసింది. ఇక మరొక వైపు క్రిప్టో కరెన్సీకి దీటుగా ఆర్బీఐ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డిజిటల్ రూపీ సరికొత్త సంచలనాలకు వేదికైంది. కోవిడ్ మహమ్మారి తర్వాత యూపీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం కూడా కేంద్ర ప్రభుత్వానికి కొత్త ఊపునిచ్చినట్లయింది. ఇక ప్రధాని మోదీకి పెను సవాల్గా నిలిచిన గుజరాత్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయదుందుబి మోగించింది. అంచనాలను మించి ఫలితాలు రావడంతో మోదీ ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి. ఒక హిమాచల్లో పరాభవం పొందినా మిగిలిన చాలా రాష్ట్రాల్లో కాషాయ పతాకం ఎగరడం కేంద్రానికి జోష్నిచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఏడాదిలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించటం. కరోనాను ధీటుగా ఎదుర్కొని ఆర్థిక పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చి ఎగుమతులు పెంచి 30 లక్షల కోట్ల ఎగుమతులను చేరుకోవడంలో ప్రధాని మోదీ పాత్ర మరువలేనిది. ప్రపంచ దేశాల్లో క్రిప్టో కరెన్సీ ఒక అద్భుతం. అయితే దానిపై ఎన్నో భయాలు, అనుమానాలు ఉన్నాయి. కానీ దాన్ని మించి అత్యంత అద్భుతంగా భారత్ రూపొందించిన డిజిటల్ రూపీ క్రిప్టో కరెన్సీ కంటే బలమైనది, నమ్మకమైనది. ప్రపంచ ఆర్థికవేత్తలనే అబ్బురపరిచినది మన డిజిటల్ రూపీ. దీని రూపకల్పన కోసం కేంద్రం ఆర్బీఐ చేసిన కృషి ఎనలేనిది. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మరో నవశకానికి నాంది పలికింది. ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీ వినియోగాన్ని ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లలోని నిర్ణీత వర్తకులు, కస్టమర్ల బృందాలకు ఈ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి ఉంచింది. వారు తమ మధ్య లావాదేవీలకు సాధారణ కరెన్సీలాగే ఈ డిజిటల్ రూపీని వినియోగిస్తారు. ఈ డిజిటల్ రూపీతో, డిజిటల్ కరెన్సీతో నడుస్తున్న మరో 15 దేశాల సరసన భారత్ చేరుతోంది. డిసెంబర్ 1 నుంచి మొదలైన డిజిటల్ రూపాయి వినియోగం కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో డిజిటల్ ఇండియా సరికొత్త దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఎన్నో విజయాలున్నా కొన్ని బాధాకరమైన విషాద ఘటనలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు తన కోకిల గాత్రంతో దేశాన్ని ఊపేసిన గానకోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. కోట్లాది మందిని శోకసముద్రంలో ముంచారు. బాలీవుడ్ టాప్ సంగీత దర్శకులు బప్పీలహరి, గాయకులు కృష్ణకుమార్ చనిపోయారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో కూడా రెండో తరం దిగ్గజ నటులైన కృష్ణంరాజు మరణించారు. అభిమానులను తీవ్ర విషాదంలో నింపారు. ఇవే కాకుండా అనేక సంఘటనలు 2022లో జరిగాయి. భారత్ అంటే మోదీ ముందు, మోదీ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు భారత్ను చిన్నచూపు చూసిన దేశాలు నేడు మోదీ మాటనే ఆదేశంగా భావిస్తున్నాయి. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక భారత్ రూపురేఖలు మారిపోయాయి. అనేక విశ్వవేదికలపైన భారత్ ప్రతిభను పెంచుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ విషయంలోనూ మోదీ అవలంబించిన విధానాన్ని పెద్ద పెద్ద దేశాలే కొనియాడాయి. ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రసంగాలు నేడు ఎన్నో దేశాలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఒకప్పుడు భారత్ అంటే ప్రపంచ దేశాలు చిన్నచూపు చూసేవి. కానీ నేడు భారతదేశం తరపున ప్రధాని మోదీ చేసే చిన్న ట్వీట్ కూడా ఆయా దేశాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలయ్యాక ప్రపంచ దేశాలు ఎటువైపు నిలవాలనే అంశంపై చాలా కాలం చర్చలు జరిగాయి. రష్యాను అన్ని రకాలుగా నిలువరించాలని, ఉక్రెయిన్ వైపునే నిలబడాలనుకున్నాయి. అందుకు అనుగుణంగా తీసుకున్న అనేక చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యాలోని పారిశ్రామికవేత్తల వ్యాపారాలు స్తంభించాయి. స్విఫ్ట్ నుంచి కూడా రష్యాను తొలగించాలని మెజార్టీ దేశాలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ మాత్రం మన దేశం నష్టపోకుండా, పరువు దిగజారకుండా యుద్ధతంత్ర నీతితో రెండు దేశాల మధ్య మంత్రాంగం నడిపి ఎగుమతులు, దిగుమతులు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్లోని భారతీయుల క్షేమంపై దృష్టి సారించింది. ప్రతి భారతీయుడి ప్రాణం విలువైందని చెబుతూ ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులందరి భద్రతకు ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలు పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారతీయుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని భరోసా ఇచ్చారు. వివిధ దేశాలతో అంతర్జాతీయ సత్సంబంధాలు సాగించడం, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంకు గౌరవ స్థానాన్ని స్థాపించడం, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఈ ఘనతను భారత్ సాధించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా నష్టానికి దారితీసింది. కొన్ని రోజులుగా అనేక కోట్ల మంది ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్లోని ప్రజలు రవాణా, రోజువారీ నిత్యావసరాలు వంటివి లభించక కఠినమైన భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాయుమార్గాలు, భూమార్గాలను మూసివేయడంతో ఆ దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఉక్రెయిన్లో వివిధ దేశాల పౌరులు సుమారు 80,000 మంది ఉన్నారు.
యుద్ధం కారణంగా వారిని స్వదేశాలకు తరలించేందుకు ఆయా దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ భారత్ మాత్రం ఆపరేషన్ గంగా పేరుతో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి ఉక్రెయిన్లో చిక్కుకున్న వేల మంది భారతీయులను సురక్షితంగా మన దేశం రప్పించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఆ దేశాల్లో చిక్కుకున్న వేల మంది భారతీయులకు మోదీ అండగా నిలిచారు. ఎవరూ భయపడాల్సిన పని లేదంటూ ప్రత్యేక విమానాల ద్వారా వాళ్లను సురక్షితంగా స్వదేశం తీసుకొచ్చేలా చేశారు. ఈ క్రమంలో ఉక్రెయిన్లో సుమారు 16,000 మంది భారత పౌరులు చిక్కుకున్నారు. వారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. వారికి అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. భారతీయుల సురక్షిత ప్రయాణం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయని అనుమానిస్తూ భారత ప్రభుత్వం ఫిబ్రవరి 15న ఉక్రెయిన్ను ఖాళీ చేయమని భారతీయులకు సలహా ఇచ్చింది. దాదాపు 2,000 మంది భారతీయులు ప్రధాని సలహాను అనుసరించి భారతదేశానికి తిరిగి వచ్చారు. మిగతా వారు ఉక్రెయిన్ ప్రభుత్వ హామీలను నమ్మి అక్కడే ఉండిపోయారు. భారత పౌరులకు హెల్ప్ లైన్ కాంటాక్ట్ నంబర్లు, మెయిల్ ఐడీలు ఏర్పాటు చేసి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి మోదీ ప్రభుత్వం ఆపరేషన్ గంగా ప్రాజెక్టును చేపట్టింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయ పౌరుల వివరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంది. రుమేనియా, హంగేరీ, పోలాండ్, స్లోవేకియా వంటి సరిహద్దు దేశాలకు చేరుకోవడానికి భారతీయ జెండాలు పట్టుకుని భారతీయ పౌరులు ఉన్న బస్సులను సరిహద్దులు దాటడానికి అనుమతి లభించడంలో మోదీ ట్వీట్లు ఎంతగానో పనిచేశాయి. ఆ దేశాల నుంచి భారతీయ పౌరులను ఎయిర్ ఇండియా విమానాలను ఉపయోగించి భారతదేశానికి విమానంలో చేర్చారు. స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీలు కూడా ఆపరేషన్ గంగలో భాగమయ్యాయి. బుడాపెస్ట్ మరియు బుకారెస్ట్లకు విమానాలను పంపాయి. 9 భారతీయ విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి దాదాపు 2,000కు పైగా భారతీయులు స్వదేశం చేరారు. తరలింపు ప్రక్రియకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. మరోవైపు వందే భారత్ మిషన్ శాంతి సమయంలో ప్రపంచంలోనే చేపట్టిన అతిపెద్ద పౌర తరలింపుల్లో ఒకటి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలు ఆగిపోయినప్పుడు భారత ప్రభుత్వం మే 7 నుంచి మే 17, 2020 మధ్య 11 రోజుల్లో 15 దశల్లో 18 లక్షల మంది భారతీయులను ప్రపంచవ్యాప్తంగా విమానాలను ఏర్పాటు చేసి స్వదేశానికి రప్పించింది. యుద్ధ వాతావరణంలో భారత్ తీరుపై చాలా దేశాలు విమర్శలు చేసినా మోదీ దౌత్య నీతి, రాజనీతి ముందు అవి నిలవలేకపోయాయి. ఇరు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ ప్రజలకు అవసరమైన వాటి కోసం నిరంతరం ఎగుమతులు, దిగుమతులు జరుపుతూనే ఉంది. భారత్ వైఖరిపై పలు దేశాలు మండిపడుతున్నప్పటికీ మరికొన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఓటింగుల్లోనూ భారత్ దూరంగా ఉందంటే దీనికి గల కారణాలు ఏమిటని పలు దేశాలు ప్రశ్నిస్తున్నప్పటికీ భారత్ వెనక్కు తగ్గడం లేదు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగడంతో పాటు రష్యాతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తోంది. అలాగే ఉక్రెయిన్కు కావాల్సిన మౌలిక వసతుల ఎగుమతులు, దిగుమతులను జరుపుతోంది. రష్యా నుంచి సైతం భారత్ ఎగుమతులు, దిగుమతులను చేస్తూనే ఉంది. ఇరు దేశాలతో భారత్ స్నేహపూరిత భావంతో మెలగడం చూస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు రుచించడం లేదు. భారత్ మాత్రం ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చలు జరుపుకుని ఆ యుద్ధాన్ని ముగించాలని మొదట్నుంచి చెబుతున్న మాట ఇది. మొత్తానికి భారత్ తీసుకున్న నిర్ణయాలే ఈరోజు భారత్ ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు దోహదపడే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. మన దేశానికి రష్యా నుంచే అత్యధికంగా చమురు సరఫరా అవుతోంది. వరుసగా 2వ నెల నవంబర్లోనూ రష్యా మన దేశానికి అతిపెద్ద సరఫరాదారుగా నిలిచింది. ప్రపంచ దేశాల మధ్య చమురు సరఫరా వివరాలను వెల్లడించే ఓర్టెక్సా ప్రకారం సౌదీ అరేబియా, ఇరాక్ స్థానాలను రష్యా అధిగమించింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2% మాత్రమే ఉంది. అక్టోబర్లో రోజుకు 9,35,556 బ్యారెల్స్ చమురును భారత్కు రష్యా సరఫరా చేసింది. నవంబర్లోనూ రోజుకు 9,09,403 బ్యారెల్స్ చమురును మన దేశానికి సరఫరా చేసింది. నవంబర్ నెలలో మన దేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో 5వ వంతు రష్యా నుంచి వచ్చిందే. ఇరాక్ నుంచి రోజుకు 8,61,461 బ్యారెల్స్, సౌదీ అరేబియా నుంచి 5,70,922 బ్యారెల్స్, అమెరికా నుంచి 4,05,525 బ్యారెల్స్ చమురు మన దేశానికి దిగుమతి అయ్యింది. అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దాయాది పాక్ తీరును భారత్ మరోసారి విమర్శించింది. భారత్ పట్ల పాక్ చైనా తీరుపై విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని పరోక్షంగానే చైనా, పాకిస్తాన్లపై జయశంకర్ ఘాటు విమర్శలు చేశారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి భారత్ గట్టిగా బదులిచ్చింది. బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారికి, భారత్ పార్లమెంటుపై దాడికి పాల్పడిన వారికి యునైటెడ్ నేషన్స్ వంటి వేదికపై శాంతి వ్యాఖ్యలు బోధించే అర్హత లేదని జయశంకర్ చురకలంటించారు. భారత మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై దేశ ప్రతిభను చాటారు. ప్రపంచ దేశాల ముందు భారత్ ఘనత ఏపాటిదో నిరూపించారు. మరోవైపు 70 ఏళ్లు రవి అస్తమించిన సామ్రాజ్యానికి మహారాణిగా వెలుగొందిన క్వీన్ ఎలిజబెత్ ఇదే ఏడాది అస్తమించారు. మరోవైపు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి 100 ఏళ్లు భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటిషర్లను ఏలడానికి భారత మూలాలు ఉన్న రిషి సునాక్ తొలి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ చైర్పర్సన్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ గత సెప్టెంబర్లో ప్రధానమంత్రి పదవికి జరిగిన రేసులో లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయిన రిషి సునాక్ 45 రోజుల తర్వాత మళ్లీ ప్రధాని రేసులో నిలిచారు. లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత పరిణామాలు రిషి సునాక్కు దారి సుగమంగా మార్చాయి. ఆ తర్వాత బోరిస్ జాన్సన్ కూడా ప్రధాని రేసు నుంచి తప్పుకోవడంతో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు పెరిగింది. దీనికి తోడు పార్లమెంటరీ సహోద్యోగుల మద్దతు, కన్జర్వేటివ్ యూనియనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎన్నికై ఇప్పుడు ప్రధాని పదవిని చేపట్టారు. వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన రిషి సునాక్ జీవితం ఆదర్శప్రాయం. తన తల్లిదండ్రులు నిత్యం భారత్ గురించి, అక్కడి విలువలను చెబుతూ తనను పెంచారని రిషి సునాక్ పలుమార్లు అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయ విపణిలో ట్విట్టర్ కొనుగోలు అంశం వార్తగా నిలిచింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 3.5 లక్షల కోట్లు పెట్టి కొన్న ట్విట్టర్ ఇప్పుడు ప్రతిరోజు అంతర్జాతీయ వేదికపై చర్చకు దారితీస్తోంది. సీఈఓ అగర్వాల్తో సహా వేల మందిని ఉన్నపళంగా తొలగించడం, రకరకాల నియమాలు పెట్టడంతో ట్విట్టర్ గ్రాఫ్ నేలచూపులు చూస్తోంది. టెస్లా కూడా పల్టీ కొడుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఏమైనా ట్విట్టర్ ప్రభావంతో మస్క్ ప్రపంచ కుబేరుల వరుసలో మొదటి స్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయారు. మరోవైపు 70 ఏళ్ల పాటు మహారాణిగా సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని పాలించిన క్వీన్ ఎలిజబెత్ మరణించారు. ఆమె అంత్యక్రియలు కూడా చాలా ఘనంగా జరిగాయి. ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను నిరాశపరిచాడు. T20 వరల్డ్ కప్లో మన దేశం సెమీస్లోనే ఇంటికొచ్చేసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. 36 ఏళ్ల తర్వాత వరల్డ్ సాకర్ కప్ను అర్జెంటీనా గెలుచుకోవడంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. వీటితో పాటు అనేక విషయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపాయి. 2022లో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అనేక ప్రముఖ విషయాలను, విశేషాలను ఇప్పటిదాకా చూసాం. ఇది ఈ ఇయర్ రౌండప్ సమాహారం. ఇది ఈనాటి రివైండ్ 2022. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.